Hi students, we'll discuss some more things related to the rod. నిన్న మనం అబౌట్ రాడ్ ఏం తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఈజ్ రాడ్ కెన్ ఆల్సో పుష్ సంథింగ్. ఇఫ్ ఐ పుష్ దిస్ రాడ్, ఇట్ ఇన్ రిటర్న్ ద రాడ్ పుషెస్ మీ. అది థ్రెడ్ అయితే అలా చేయలేదు, స్లాగ్ అయిపోతుంది థ్రెడ్ అయితే. అండ్ ఇంకొకటి, separation between any two points on the rod is constant. This is another specialty of the rod. Separation between or distance between any two points on the rod same ఉంటుంది. ఇటు నుండి ఈ డిస్టెన్స్ అయినా ఈ డిస్టెన్స్ అయినా ఓకే ఫైన్. సో సపరేషన్ సేమ్ ఉండడం కోసం వెలాసిటీస్ ఎలా ఉండాలి ఒక రాడ్ మీద? ఎనీ టూ పాయింట్స్ తీసుకున్నప్పుడు సపరేషన్ సేమ్ ఉండడం కోసం వెలాసిటీస్ అనేవి, దీనికి ఏ వెలాసిటీ అయినా ఉండని, దీనికి ఏ వెలాసిటీ అయినా ఉండని, ప్యారలల్ కాంపోనెంట్ ఆఫ్ దోస్ వెలాసిటీస్ ఆర్ ప్యారలల్ టు ది లైన్ జాయినింగ్ బిట్వీన్ దెమ్ ఆర్ ప్యారలల్ టు ది రాడ్. రాడ్ సైడ్ ఉండే కాంపోనెంట్ మాత్రం సేమ్ ఉండాలి ఆ టూ పాయింట్స్కి. ఎందుకు? సపరేషన్ కాన్స్టెంట్ కాబట్టి. దట్స్ ఫైన్. అండ్ వన్ థింగ్ ఈజ్, లెట్స్ టేక్ ఎనీ అదర్ ఏ అండ్ బి, సమ్ ర్యాండమ్ పాయింట్స్ ఇన్ స్పేస్. మనం చూసాం ఈ రెండింటి మధ్యలో సపరేషన్ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది? వీటి వెలాసిటీస్. ఆబ్వియస్లీ వెలాసిటీస్లోని అలాంగ్ ది లైన్ జాయినింగ్ దీస్ టూ, అలాంగ్ ది లైన్ జాయినింగ్ దీస్ టూ, ఆ లైన్ సైడ్ ఉన్న కాంపోనెంట్స్ ఆఫ్ దోస్ వెలాసిటీస్ ఆఫ్ దీస్ టూ పాయింట్స్ అనేవి వీటి సపరేషన్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫైన్. అండ్ సపరేషన్ సేమ్ ఉండాలంటే, సపరేషన్ చేంజ్ అవ్వకూడదు ఇన్స్టెంట్ టు ఇన్స్టెంట్. అప్పుడు ఒక కేసు ఏంది, ఆ ఇన్స్టెంట్లో సపరేషన్ చేంజ్ అవ్వకూడదు. అలాంటప్పుడు ఏ వెలాసిటీ బీకి వెలాసిటీ ఏకి వెలాసిటీ ఉండకూడదు. ఏ వెలాసిటీ 0, బి వెలాసిటీ 0, దట్ ఈజ్ వన్ కేస్. అప్పుడు సపరేషన్ ఆ ఇన్స్టెంట్లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సపరేషన్ ఎట్ దాట్ ఇన్స్టెంట్ ఈజ్ 0. ఇంకో కేసు ఏంది, ఎట్ దాట్ పర్టికులర్ ఇన్స్టెంట్ రేట్ ఆఫ్ సపరేషన్ ఉండొద్దు అంటే, ఒక కేసు వి ఈక్వల్ టు ఇది 0, ఇది 0 వెలాసిటీస్. నెక్స్ట్ కేస్ ఈస్ దీస్ బోత్ కెన్ హ్యావ్ వెలాసిటీస్ ఎట్ దాట్ పర్టికులర్ ఇన్స్టెంట్, బట్ పర్పెండిక్యులర్. ఈ ఇన్స్టెంట్లో ఇఫ్ ఏకి బికి వెలాసిటీస్ ఉన్నా కూడా అవి లైన్ జాయినింగ్ బిట్వీన్ దోస్ టూ పాయింట్స్కి పర్పెండిక్యులర్ ఉంటే, ఎట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ దీస్ పర్పెండిక్యులర్ వెలాసిటీస్ వోంట్ అఫెక్ట్ ది సపరేషన్ ఎట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఇప్పుడు అలాంటప్పుడు ఈ కేసులో కూడా ఎట్ దిస్ పర్టికులర్ మూమెంట్ సపరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సపరేషన్ అనేది 0. అండ్ ఏకి వెలాసిటీ ఉండకపోయినా పర్లేదు, బీకి పర్పెండిక్యులర్ ఉన్నా చాలు, ఆర్ బీకి వెలాసిటీ ఉండకపోయినా పర్లేదు, దిస్ కేస్ ఆర్ దిస్ కేస్. అండ్ రెండిటికి వెలాసిటీస్ ఉన్నప్పుడు సేమ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. వెరస్ ప్యారలల్ కాంపోనెంట్స్ మాత్రం, ఒకవేళ ఏకి బీకి వెలాసిటీస్ అలాంగ్ ది లైన్ జాయినింగ్ డైరెక్షన్లో ఉంటే అప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ కూడా సేమ్ ఉండాలి. బట్ ఇక్కడ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ డైరెక్షన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆ రెండింటి మధ్యన సపరేషన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సపరేషన్ 0 ఉండడం కోసం. దే బోత్ కెన్ హ్యావ్ డిఫరెంట్ వెలాసిటీస్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్ too.
I mean opposite, different directions ante. And one other point is, let's say this is A, this is B, random points in space. And if I take one frame, ఒక ఫ్రేమ్ నుండి ఈ సిచ్యువేషన్ని చూస్తున్నాము. దే బోత్ ఆర్ ఎట్ రెస్ట్ అంటే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అవి రెస్ట్. ఓకే, ఒక ఫ్రేమ్ ప్రకారం అవి రెస్ట్ అనమాట. ఇనిషియల్లీ ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎల్. ఓకే, గ్రౌండ్ ప్రకారం అవి రెస్ట్లో ఉన్నాయి, వాటి మధ్యలో సపరేషన్ ఎల్. అయితే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎట్ దిస్ పర్టికులర్ మూమెంట్ ఈ రెండింటి మధ్యలో సపరేషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ బికాస్ వెలాసిటీస్ ఆర్ జీరో. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, నువ్వు ఇఫ్ యూ టేక్ ఏ మూవింగ్ ఫ్రేమ్, గ్రౌండ్ అనేది రెస్ట్లో ఉన్న ఫ్రేమ్, ఇఫ్ యూ టేక్ ఏ మూవింగ్ ఫ్రేమ్ విచ్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v, లెట్స్ సే దెర్ ఈజ్ ఎ పర్సన్ లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటే వెళ్తున్నాడు. ఇఫ్ దిస్ పర్సన్ సీస్ దోస్ 2 పాయింట్స్, అతనికి ఏమనిపిస్తుంది, ఏ వెలాసిటీస్ ఇది. సో ఈ పర్సన్కి పర్సన్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ ఏకి బీకి వెలాసిటీస్ వివి వస్తాయి. అప్పుడు కూడా ఈ రెండింటి మధ్య సపరేషన్ చేంజ్ అవుతుందా? నో. గ్రౌండ్ ప్రకారం వెలాసిటీస్ జీరో ఉన్నాయి, బట్ ఇతని ప్రకారం వెలాసిటీస్ వచ్చినాయి. గ్రౌండ్ ప్రకారం సపరేషన్ ఎల్లే ఉంది, అక్కడ రేట్ ఆఫ్ సపరేషన్ కూడా జీరో ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్. ఇతని మూవింగ్ ఫ్రేమ్ ప్రకారం చూస్తే కూడా రేట్ ఆఫ్ సపరేషన్ ఈజ్ జీరో. ఈవెన్ దో దీస్ 2 పాయింట్స్ ఆర్ మూవింగ్, సపరేషన్ ఈజ్ జీరో విత్ రెస్పెక్ట్ టు దిస్ మ్యాన్స్ ఫ్రేమ్. గ్రౌండ్ ప్రకారం కూడా రేట్ ఆఫ్ సపరేషన్ ఈజ్ జీరో. అండ్ ఆల్సో ఇఫ్ యూ టేక్ అన్ యాక్సలరేటింగ్ ఫ్రేమ్, if a person is moving left side with a acceleration, similarly ఈ రెండింటి కూడా యాక్సలరేషన్స్ ఏ వస్తాయి, దెన్ అప్పుడు కూడా ఈ రెండింటి మధ్య సపరేషన్ అనేది చేంజ్ అవ్వదు. రేట్ ఆఫ్ సపరేషన్ ఈజ్ జీరో, చేంజ్ అవ్వదు. సో అండ్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ ఇది. సో వాట్ వీ కెన్ కన్క్లూడ్ హియర్ ఈస్, అంటే దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే, ఏకి బీకి వెలాసిటీస్ అనేవి ఒక ఫ్రేమ్ నుండి చూస్తే ఒకలా ఉంటాయి. ఇఫ్ యూ చేంజ్ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, వెలాసిటీస్ మైట్ చేంజ్ బట్ రేట్ ఆఫ్ సపరేషన్ డజంట్ చేంజ్. ఒక రేట్ ఆఫ్ సపరేషన్ ఒక ఫ్రేమ్లో ఇఫ్ యూ గెట్ సంథింగ్, అండ్ అదే రేట్ ఆఫ్ సపరేషన్ మిగతా ఫ్రేమ్స్లో కూడా ఉంటుంది. ఓకే, ఇన్ దిస్ కేస్ రేట్ ఆఫ్ సపరేషన్ ఈజ్ జీరో. అయితే ఒక ఫ్రేమ్లో రేట్ ఆఫ్ సపరేషన్ జీరో అయితే నువ్వు ఏ ఫ్రేమ్లో చూసినా కూడా రేట్ ఆఫ్ సపరేషన్ విల్ బీ జీరో. యూ కెన్ సీ, ఓకే దీనికి యాక్చువల్లీ విత్ రెస్పెక్ట్ టు పర్సన్స్ వెలాసిటీస్ ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ రేట్ ఆఫ్ సపరేషన్ అంత అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ 1 సెకండ్లో ఈ సపరేషన్ ఎంత చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ 1 సెకండ్ ఏ ఇక్కడే ఉంటుంది, బి విల్ మూవ్ వి. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్, సో టోటల్ సపరేషన్ ఎల్ ప్లస్ వి. సో 1 సెకండ్కి సపరేషన్ ఎంత పెరిగింది, ఎల్ ప్లస్ వి. దెన్ సిమిలర్లీ నెక్స్ట్ సెకండ్ ఇది ఇంకో వి జరుగుతుంది, అప్పుడు ఎల్ ప్లస్ 2వి అవుతుంది. సో 2 సెకండ్స్కి 2వి పెరిగింది, 1 సెకండ్కి 1v పెరిగింది. సో రేట్ ఆఫ్ సపరేషన్ ఈజ్ ఇక్కడ v అన్నమాట. సో ఓకే, ఒక ఫ్రేమ్లో రేట్ ఆఫ్ సపరేషన్ v వచ్చింది. నేను లెట్స్ సే ఇఫ్ యూ టేక్ అనదర్ ఫ్రేమ్ దట్ ఈజ్ మూవింగ్, ఇది రెస్ట్లో ఉన్నప్పుడు సారీ లెట్స్ సే దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్.
విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రేట్ ఆఫ్ సపరేషన్ ఇది. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ చూద్దాం. ఇఫ్ దిస్ పర్సన్ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్ విత్ వెలాసిటీ, లెట్స్ సే దిస్ ఈజ్ v/2. ఈ పర్సన్ ప్రకారం ఏకి బీకి వెలాసిటీస్ ఏమవుతాయి? పర్సన్ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్, పర్సన్కి ఏనే లెఫ్ట్ సైడ్ v/2తో వస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ బీకి పర్సన్ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్ విత్ v/2, బీ వెలాసిటీ ఆల్రెడీ రైట్ సైడ్ v. సో నెట్ పర్సన్కి బీకి సపరేషన్ పెరుగుతుంది, ఆల్రెడీ ఇతను v/2 వస్తున్నాడు కాబట్టి రైట్ సైడ్ v మైనస్ v/2, దట్ ఈస్ v/2. సో పర్సన్కి రైట్ సైడ్ v/2తో వెళ్తున్నాడు. రేట్ ఆఫ్ సపరేషన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ v, విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ రేట్ ఆఫ్ సపరేషన్ ఏమైంది? ఇనిషియల్లీ ఎంత ఎల్ కదా, 1 సెకండ్లో సపరేషన్ ఎంత పెరుగుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ సపరేషన్. సో 1 సెకండ్లో ఇది v/2 వెళ్తుంది, అండ్ 1 సెకండ్స్లో ఇది కూడా v/2 వెళ్తుంది. ఇది ఫైనల్ సపరేషన్. దిస్ ఈస్ మధ్యలో ఎల్, v/2. సిమిలర్లీ నెక్స్ట్ సెకండ్కి ఇంకో v/2. సో v/2 v, అండ్ ఇక్కడ కూడా v, దట్ విల్ బికమ్ ఎల్ ప్లస్ 2v. సో సేమ్ రేట్ ఆఫ్ సపరేషన్ విత్ రెస్పెక్ట్ టు పర్సన్ కూడా సేమ్ వచ్చింది. సో రేట్ ఆఫ్ సపరేషన్ ఆర్ యూ కెన్ సే సపరేషన్, రేట్ ఆఫ్ సపరేషన్ అనేది ఇఫ్ యూ చేంజ్ ఎనీ రిఫరెన్స్ ఫ్రేమ్, వెలాసిటీస్ మారచ్చు, v/2 అయినాయి లెఫ్ట్ సైడ్, బట్ రేట్ ఆఫ్ సపరేషన్ అనేది మారదు ఇఫ్ యూ చేంజ్ టు అనదర్ రిఫరెన్స్ ఫ్రేమ్. సో ఓకే, ఫైన్. నౌ లెట్ us come to this rod thing. Let's took a random points, idokati. ఈ random points, let's say this is P and Q, or yeah, fine. Let's say this is the middle 2 points, random points. దీనికి వెలాసిటీ ఇటు సైడ్ v ఉంది, దీనికి ఇటు సైడ్ v1, లెట్స్ సే v2. దిస్ ఈజ్ θ, దిస్ ఈజ్ θ1, దిస్ ఈజ్ θ2. ఇది P అనుకుందాం, ఇది Q అనుకుందాం. అప్పుడు ఆబ్వియస్లీ రాడ్ ఈజ్ ఇట్ ఈస్ మూవింగ్, ఎలానో అలా వెళ్తుంది, సమ్ ర్యాండమ్ డైరెక్షన్. ఇట్స్ నాట్ టు కంప్లీట్లీ రొటేటింగ్, కంప్లీట్లీ స్లైడింగ్. ర్యాండమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మధ్యలో ఎట్ అ సర్టెన్ ఇన్స్టెంట్ ద వెలాసిటీస్ ఆఫ్ దీస్ పాయింట్స్ P and Q ఆన్ ద రాడ్ ఆర్ v1 and v2. సో న్యాచురల్లీ మనకు తెలుసు ఏంటిది, ఈ రెండింటి మధ్యలో సపరేషన్ చేంజ్ అవ్వదు కాబట్టి, బికాస్ ఇట్ ఈస్ రాడ్ సైడ్ ఉండే కాంపోనెంట్స్ అనేవి ఈక్వల్ ఉండాలి, వెలాసిటీ కాంపోనెంట్స్. ఏంటివి? పీకి ఏమేమి ఉన్నాయి? θ2 కదా, ఫైన్, విల్ మేక్ θ2, v1 θ1, v2 θ2, v2. ఇలా ఒక కాంపోనెంట్, ఇలా ఒక కాంపోనెంట్. ఇలా ఒక కాంపోనెంట్, ఇలా ఒక కాంపోనెంట్, రైట్? సో వాట్ ఈస్ దిస్ కాంపోనెంట్? v2 cos θ2, ఇది v2 sin θ2. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? v1 cos θ1, ఇది v1 sin θ1. సో
మనకేం తెలుసు ఈ రెండు సేమ్ ఉండాలి కదా, బికాస్ ఇట్ ఈస్ రాడ్. సో v1 cos θ1 అనేది v2 cos θ2కి ఈక్వల్ ఉండాలి. సో ఫైన్, అండ్ యా దిస్ ఈజ్ గుడ్, దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఆల్సో సో మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం. వాట్ ఈజ్ దట్ పాయింట్ అంటే జస్ట్ నౌ ఏంటిది, సపరేషన్ అనేది రిఫరెన్స్ ఫ్రేమ్ మార్చినా కానీ ఓకే, రేట్ ఆఫ్ సపరేషన్ అనేది రిఫరెన్స్ ఫ్రేమ్ మార్చితే రేట్ ఆఫ్ సపరేషన్ డజంట్ చేంజ్. వెలాసిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్స్ మైట్ చేంజ్, ఆబ్వియస్లీ చేంజెస్, కానీ రేట్ ఆఫ్ సపరేషన్ మాత్రం మారదు. ఒక రిఫరెన్స్ ఫ్రేమ్లో రేట్ ఆఫ్ సపరేషన్, ఇఫ్ యూ గెట్ సమ్ వాల్యూ రేట్ ఆఫ్ సపరేషన్ లెట్స్ సే ఎక్స్ వస్తే, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ కూడా రేట్ ఆఫ్ సపరేషన్ ఎక్సే ఉంటుంది. ఆర్ ఒక రిఫరెన్స్ ఫ్రేమ్లో నీకు రేట్ ఆఫ్ సపరేషన్ 0 వస్తే ఆర్ 0 అయితే అంటే ఐ మీన్ డిస్టెన్స్ మారట్లేదు ఆర్ సపరేషన్ అనేది మారట్లేదు, సేమ్ ఉంటుంది త్రూఅవుట్ ద టైమ్ ఇన్ వన్ పర్టికులర్ రిఫరెన్స్ ఫ్రేమ్. ఇన్ ఎనీ అదర్ రిఫరెన్స్ ఫ్రేమ్ కూడా సపరేషన్ మారదు, సపరేషన్ కాన్స్టెంట్ ఉంటుంది. సో వి నో దిస్ ఈజ్ రాడ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఆర్ యా రాడ్కి ఈ పీకి క్యూ ఉంది కదా, రాడ్ మీద ఉన్నాయి పాయింట్స్, ఈ రెండింటి మధ్య సపరేషన్ అనేది చేంజ్ అవ్వదు ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్, వి నో దట్. అలాంటప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ విత్ రెస్పెక్ట్ టు పీ, ఈ హోల్ రాడ్ మూమెంట్ని నువ్వు విత్ రెస్పెక్ట్ టు పీ చూస్తే కూడా పీకి క్యూ ఇప్పుడెంత దూరం ఉందో విత్ రెస్పెక్ట్ టు పీ చూసేటప్పుడు కూడా హోల్ సిస్టమ్ మూవ్ అవుతుంది, కానీ పీకి మాత్రం క్యూ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అంతే డిస్టెన్స్ పీకి కనిపిస్తుంది, క్యూకి కూడా పీ అంతే కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఫైన్, దిస్ ఈజ్ వెరీ సింపుల్. అలాంటప్పుడు విత్ రెస్పెక్ట్ టు పీ క్యూ డిస్టెన్స్ మారట్లేదు అంటే పీ క్యూ విత్ రెస్పెక్ట్ టు పీ క్యూ డిస్టెన్స్ మారట్లేదు ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్, బికాస్ సపరేషన్ చేంజ్ అవ్వట్లేదు కదా ఆ రెండింటి మధ్యన. వెలాసిటీ యాంగిల్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఏ రిఫరెన్స్ ఫ్రేమ్లో వెలాసిటీస్ ఇలా ఉన్నాయి ఎట్ వన్ పర్టికులర్ ఇన్స్టెంట్, గ్రౌండ్ రిఫరెన్స్ ఫ్రేమ్లో. మనం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు పీ చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు పీ చూసేటప్పుడు కూడా పీకి క్యూకి మధ్య సపరేషన్ చేంజ్ అవ్వదు, రైట్? ఇఫ్ యు ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ పీకి క్యూ దూరం పోతున్నట్టు ఏం అనిపించదు కదా, డిస్టెన్స్ ఈజ్ సేమ్, బట్ తిరుగుతుంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తే ఒకసారి పైన కనిపిస్తుంది, ఇంకోసారి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, మళ్ళీ ఇంకోసారి కింద, దెన్ అగైన్ ఫ్రంట్ ఆర్ లెఫ్ట్, ఇలా యాంగిల్స్ మారుతుంటాయి కానీ డిస్టెన్స్ ఓన్ చేంజ్ కదా. సో డిస్టెన్స్ మారకూడదు, బట్ క్యూ కదులుతుంది. విత్ రెస్పెక్ట్ టు పీ చూసేటప్పుడు మాత్రం క్యూ కదులుతుంది, కానీ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ మారట్లేదు. అలాంటప్పుడు విత్ రెస్పెక్ట్ టు పీ చూసేటప్పుడు పీ వెలాసిటీ 0, క్యూ కదులుతుంది అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్, ఈ రెండింటి మధ్యన సపరేషన్ చేంజ్ అవ్వట్లేదు అంటే క్యూ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉండాలి, దట్ ఈస్ perpendicular to the line joining between P and Q or perpendicular to the rod. So with respect to P చూస్తే Q velocity అనేది at each and every instant perpendicular ఉండాలి, at each and every instant. So that's what happens here కదా. మనకేమొచ్చినాయి P కాంపోనెంట్స్ ఏమొచ్చాయి, P Q, V2కి ఏంటిది, ఇది V2 cos θ2, ఇది V2 sin θ2, ఇది V1 cos θ1, ఇది V1 sin θ1. విత్ రెస్పెక్ట్ టు P చూసేటప్పుడు P వెలాసిటీస్ అన్నీ రివర్స్ అయ్యి దీనికి ఇచ్చుకుంటుంది విత్ రెస్పెక్ట్ టు P. దీనికి 0, ఇంకా వెలాసిటీ ఏం లేదు. ఏమవుతుంది, దీని వెలాసిటీ రివర్స్ చేసి దీనికి ఇస్తుంది,
దీని వెలాసిటీ మొత్తం రివర్స్ చేసి క్యూకి పెడితే వచ్చే ఫైనల్ క్యూ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు పీ క్యూ వెలాసిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్స్ డైరెక్షన్ చేంజ్ చేద్దాం. దీని డైరెక్షన్ చేసేసి ఇటు అంతే కదా. ఒక కాంపోనెంట్ కిందకి వెళ్తే పైకి వెళ్ళే దానికి యాడ్ అవుతుంది. v1 sin θ1కి v2 sin θ2. దిస్ ఇస్ v1 cos θ1, దిస్ ఇస్ v2 cos θ2. మనకేం తెలుసు, ఇవి సేమ్ కదా ప్యారలల్ కాంపోనెంట్స్. మనం ఒక ఈక్వేషన్ వచ్చింది కదా ఇందాక, v2 cos θ2 v1 cos θ1, ఇది క్యాన్సిల్. విత్ రెస్పెక్ట్ టు ఫైనల్గా ఏముంటుంది పైకి v1 sin θ1 ప్లస్ v2 sin θ2, v1 sin θ1 ప్లస్ v2 sin θ2. సో యా, finally with respect to q, with respect to p, with respect to p, q కంటే వెలాసిటీ పర్పెండిక్యులర్ అనమాట. అండ్ ఓకే, q పర్పెండిక్యులర్, q అక్కడ ఇంకా రిమైనింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి కదా. ఆ రిమైనింగ్ పాయింట్స్ కి పీకి మధ్యలో కూడా సపరేషన్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ చేంజ్ అవ్వట్లే కదా. సో ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ క్యూ ఎలాగైతే పీకి క్యూ పర్పెండిక్యులర్గానే వెళ్తున్నట్టు అనిపిస్తుందో ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్, అలానే ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ దిస్ రాడ్ కూడా పీకి పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ బిట్వీన్ పీ అండ్ దోస్ పాయింట్స్ కే వెళ్తున్నట్టు పీకి అనిపిస్తుంది. సో సిమిలర్లీ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ వెలాసిటీ, at each and every point పీకి డైరెక్షన్ మే బీ డిఫరెంట్, ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ విచ్ యూ హెవ్ టేకెన్, డిపెండ్స్ అపాన్ ద వాల్యూస్. సో విత్ రెస్పెక్ట్ టు పీ మిగతా రిమైనింగ్ పాయింట్స్ అన్నీ కూడా పర్పెండిక్యులర్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది. ఇవి పర్పెండిక్యులర్, సో అన్నీ పర్పెండిక్యులరే మూవింగ్ అనమాట. అయితే ఏదో పీ ఇక్కడ ఉంది, క్యూ ఒకటి కనిపించింది. లెట్స్ సే ఈ క్యూకి మనం పైకి ఉందనుకుంటే పర్పెండిక్యులర్గా, విత్ రెస్పెక్ట్ టు పీ అంటే పీ అక్కడే ఉంది రెస్ట్లో, క్యూ పైకి. అయితే ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రొటేట్ అవుతూనే ఉంది, మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. సో అలాంటప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, పీ హింజ్ పాయింట్ లాగా ఉండి విత్ రెస్పెక్ట్ టు పీ రాడ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే, పీ ప్రకారం P is not a middle point, P is just a random point. With respect to this P as a hinge point, or yeah, because hinge ante rest anamata. P as a hinge point, whole rod rotate avutundi. Rod can rotate about center, rod can rotate about any other point anamata, right? As this ఈ పాయింట్ లాగా రాడ్ అనేది రొటేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు పీ. సో ఇట్ సైడ్ వెలాసిటీస్ అన్ని డైరెక్షన్స్ ఇటు ఉంటాయి, అండ్ ఇట్ సైడ్ వెలాసిటీ డైరెక్షన్స్ అన్ని ఇటు ఉంటాయి అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ విత్ సమ్ యాంగులర్ వెలాసిటీ తిరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ది స్పెషాలిటీస్ ఆఫ్ రాడ్, యూ కెన్ సే. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. ఈ ఐడియాస్ని బేస్ చేసుకొని దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. రైట్ నౌ I didn't check any examples. We'll solve about ఈ రాడ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ విల్ సాల్వ్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఐల్ చెక్, చూస్తాను నేను. యా
we'll move on to our next discussion. Just a minute. So our next discussion is wedge constraints. అయితే wedge constraints, actually they divide constraints into 3 parts అనమాట. Yeah, 3 parts, actually 2 parts, some say 2, some say 3. ఒకటి స్ట్రింగ్, ఇంకొకటి వెడ్జ్, స్ట్రింగ్ కన్స్ట్రెంట్స్, వెడ్జ్ కన్స్ట్రెంట్ అండ్ రాడ్ కన్స్ట్రెంట్స్ కూడా అంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దాట్ బిగ్ ఇనఫ్ when compared with these two, but you need to have some idea about the rod, that is we have discussed till now, and try to solve some problems in string constraint related, and also we have seen some rod related things too. So now we'll discuss something about wedge constraints. అయితే స్ట్రింగ్ కన్స్ట్రెంట్ అంటే ఏంది? స్ట్రింగ్ కన్స్ట్రెంట్ అంటే లెంత్ కాన్స్టెంట్, లెంత్ మారదు. స్ట్రింగ్ మొత్తం అదే కదా మనం చేసింది. ఇక్కడికి 1 సెకండ్లో ఇటు వి జరిగితే ఇది కూడా డౌన్, ఓకే ఇలా ఉన్నాయి. 1 సెకండ్లో కిందకి వి జరిగితే ఇది 1 సెకండ్లో పైకి వి వెళ్ళాలి. అంటే ఈ వి లెంత్ ఇటు కవర్ అవుతుంది. సో ఓవరాల్ లెంత్ కాన్స్టెంట్ కాబట్టి ఇది కింది వి జరిగితే ఇది పైకి వి జరగాలి. సో ఇది స్ట్రింగ్ అంటే లెంత్ కాన్స్టెంట్, ఈ ఐడియా మీద. అండ్ రాడ్లో ఓకే లెంత్ కాన్స్టెంట్ ప్లస్ సపరేషన్ కూడా కాన్స్టెంట్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. సపరేషన్ మారదు రాడ్లో, ఆబ్వియస్లీ రాడ్ లెంత్ కూడా మారదు. అండ్ సపరేషన్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ కూడా సేమ్ ఉంటుంది రాడ్లో. బట్ వెన్ కంపేర్డ్ విత్ స్ట్రింగ్ కన్స్ట్రెంట్స్, అదే ఈ స్ట్రింగ్లో ఓకే ఇనిషియల్లీ ఈ స్ట్రింగ్ మీదనే 2 పాయింట్స్ సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఇది ఒక ఎక్స్ అనుకుందాం. ఇది 1 సెకండ్కి వి డౌన్వర్డ్ జరిగింది, వి అప్వర్డ్ జరిగింది. అలాంటప్పుడు ఇనిషియల్గా ఇలా ఉన్న లెంత్ ఇప్పుడు ఏమైపోయింది, ఇలా అయిపోయింది. సారీ, ఇనిషియల్గా ఇలా ఉన్న సపరేషన్ ఇప్పుడు ఇంత సపరేషన్ అయిపోయింది. అంటే స్ట్రింగ్లో ఎనీ 2 పాయింట్స్ మధ్యన సపరేషన్ అనేది కాన్స్టెంట్ లేదు. సపరేషన్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద స్ట్రింగ్ చేంజెస్, బట్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ స్ట్రింగ్. కానీ రాడ్ విషయంలో లెంత్ సేమ్ ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ సపరేషన్ కూడా సేమ్ ఉంటాయి. అయితే వెడ్జ్ కన్స్ట్రెంట్స్ అంటే నథింగ్ బట్ it is mainly related to if any 2 things maintains contact throughout their motion. అంటే ఎలా? సో what a base. ఓకే, ఇదొక బ్లాక్.
దీని మీద ఇంకొక చిన్న బ్లాక్. అయితే ఇది ఫ్రిక్షన్లెస్, అన్ని ఫ్రిక్షన్లెస్, ఈ రెండు మధ్య ఫ్రిక్షన్ ఏం లేదు. ఈ బ్లాక్ని నేను పైకి వీతో తీసుకెళ్ళేటప్పుడు ఈ బ్లాక్ కూడా పైకి వెళ్తుంది కదా. ఈ బ్లాక్ని నేను పైకి వీతో తీసుకెళ్ళాలని ట్రై చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్లాక్ కూడా పైకి వీతోటే వస్తుంది. దీని అండ్ ఇఫ్ ఈ రెండు కాంటాక్ట్లో ఉండాలి అంటే ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈ రెండు కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి అంటే సో దీనికి కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే దీనికి ఎంత అప్వర్డ్ వెలాసిటీ ఉందో దీనికి కూడా అంత అప్వర్డ్ వెలాసిటీ ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. అలాంగ్ విత్ దట్ ఇది పైకి వీతో తీసుకెళ్తున్నాం కాబట్టి ఇది పైకి వీ వెళ్ళాల్సి వస్తుంది. అలాంగ్ విత్ దట్ ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జరగవచ్చు కదా. ఇది అప్వర్డ్ వెళ్ళేటప్పుడు యూ కెన్ లెట్స్ సే దెర్ ఈజ్ ఎ స్పేస్ షిప్ or let's say an aeroplane or helicopter. You can say helicopter or aeroplane or a spaceship. ఇది పైకి వెళ్ళేటప్పుడు కూర్చున్న పర్సన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కదలవచ్చు, రైట్? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కదులుతాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆర్ ఈ మూమెంట్ అనేది ఆ పర్సన్ ఇష్టం, ఎంత స్పీడ్ తోటైనా వెళ్ళొచ్చు. కానీ ఈ పర్సన్ కూడా ఈ స్పేస్ షిప్ ఆర్ ఈ షిప్తో పాటు అప్వర్డ్ వెళ్తున్నాడు. ఎంత వెళ్తున్నాడు? షిప్ ఎంత అప్వర్డ్ వెళ్తుందో పర్సన్ కూడా అప్వర్డ్ అంతే వెళ్తున్నాడు కాబట్టే దే బోత్ ఆర్ మెయింటైనింగ్ కాంటాక్ట్. కానీ ఇందులో ఉండే పర్సన్ హీ కెన్ మూవ్ లెఫ్ట్వర్డ్ ఆర్ రైట్వర్డ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఇన్ ఎనీ డైరెక్షన్ యాజ్ he wishes. So in that sense అయితే ఓకే. అండ్ ఇది అప్వర్డ్ వీతో వెళ్తే ఇది కూడా ఖచ్చితంగా అప్వర్డ్ వీతో వెళ్ళాలి. ఇట్ కెన్ స్లైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ విత్ సమ్ అదర్ వెలాసిటీస్, కానీ అప్పుడు మాత్రం వీతోటే వెళ్ళాలి. దట్ ఈస్ లెట్స్ సే V1తో వెళ్తుంది అనుకున్నాం. అండ్ ఈ స్పేస్ షిప్ కూడా ఈ బ్లాక్ కూడా అప్వర్డ్ వీతో వెళ్ళడంతో పాటు రైట్ వర్డ్ కూడా జరగవచ్చు అనమాట. ఇట్ కెన్ ఆల్సో మూవ్ ఈ డైరెక్షన్లో సమ్ వీటితోటి ఈ డైరెక్షన్లో ఇట్ కెన్ మూవ్. బట్ I am splitting these block movements. కింద ఉన్న బ్లాక్, లెట్స్ సే బ్లాక్ 1 కింద ఉంది, పైన ఉంది బ్లాక్ 2. బ్లాక్ 2 మూమెంట్స్ని నేను స్ప్లిట్ చేస్తున్నా, బ్లాక్ 2 వెలాసిటీస్ని హారిజాంటల్గా అండ్ పర్పెండిక్యులర్గా. బ్లాక్ 1ని బ్లాక్ 2ని కూడా హారిజాంటల్ మూమెంట్ అండ్ పర్పెండిక్యులర్ మూమెంట్గా స్ప్లిట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది పైకి వెళ్ళదు. సమ్ ఈ రెండు రిజల్టెంట్ తోటి ఇలా వెళ్తుంటుంది. సమ్ ఇది కూడా ఈ రెండింటి రిజల్టెంట్ తోటి ఇలా వెళ్తుంటుంది. బట్ నేను దాన్ని స్ప్లిట్ చేసి చూడడం ఈజీ అనమాట. సో ఐఎమ్ స్ప్లిట్టింగ్ దిస్, ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ అండ్ ఇట్ ఈస్ మూవింగ్ లెఫ్ట్వర్డ్, ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ అప్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ రైట్వర్డ్, హారిజాంటల్ వే. అయితే ఇది హారిజాంటల్ వెళ్ళడానికి దీనికి ఈ పైన ఉన్న దానికి ఇది హారిజాంటల్ వెళ్ళడం కోసం పైన ఉన్నంత దీనికి సంబంధం లేదు. బట్ ఇది పైకి వీతో వెళ్తుంది కాబట్టి బ్లాక్ 2 కూడా ఖచ్చితంగా పైకి వీతోనే వెళ్ళాలి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ దట్ ఈజ్ వాట్ ద వెడ్జ్ కన్స్ట్రైంట్ ఈస్. వెడ్జ్ కన్స్ట్రైంట్ అంటే అదే. అండ్ ఇది V1తో ఎలా అయినా వెళ్ళొచ్చు, బట్ ఇది దీనికి అటాచ్ అయింది కదా, కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అప్వర్డ్ అనేది దీని వెలాసిటీ కూడా వీనే ఉండాలి. ఇఫ్ యూ ట్రై టు పుష్ దిస్ థింగ్ అప్వర్డ్ విత్ V వెలాసిటీ, it also moves upward with V velocity. బట్ నువ్వు దీని ఒకదాన్ని వీతో అప్వర్డ్
పుష్ చేస్తే ఆర్ ఇఫ్ యూ పుల్ దిస్ అప్వర్డ్ విత్ వి ఇట్ కాంట్ కమ్ డౌన్ ఉంది కదా, ఇది జరిగినప్పుడే దీనికి ఇది కూడా ఉంది కాబట్టి అటాచ్ అయి ఉంది కాబట్టి యాక్చువల్లీ త్రూఅవుట్ ది మోషన్ అటాచ్మెంట్ అనేది దీన్ని జరపడానికి ట్రై చేస్తేనే పాసిబుల్. దీన్ని జరపడానికి ట్రై చేస్తే త్రూఅవుట్ ది మోషన్ అటాచ్మెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు దీని నెట్ డైరెక్షన్ సంథింగ్ ఏదో ఇటువైపు, దీని నెట్ డైరెక్షన్ ఇఫ్ యూ షిఫ్ట్ దిస్ ప్యారలీ ఇలా. Okay, just to give you a small idea on wedge constraint, I said some point about that. Okay, we'll discuss some examples or some nice situations related to the wedge constraints from tomorrow, from next class.